ఒక మనిషికి నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, నేను ఇక్కడ సెట్ అవ్వను, హిందీ మూవీ అయ్యాక నాకు నాకు పిల్లలు అంటే ఇష్టము, నాకు ఇది కావాలి, నేను నీ పెళ్లి జరిపిస్తానమ్మా అని చెప్పి నువ్వు చచ్చిపోతే ఒక 1 day న్యూస్ ఉంటావు అని చెప్పిన తర్వాత నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో పోనీలే పోయిందని, వాట్ ఎవర్ హ్యాపెండ్. Sometimes you discuss the most intimate things in your life, your dreams, your aspirations, everything with them. And when those are taken and just transferred onto somebody else, how do you feel, Anjali? హారబుల్, మిజరబుల్, దెర్ ఈస్ నో వర్డ్ టు సే. కానీ అంటే అప్పటి వరకు అలా ఉన్న మనిషిని నువ్వు చనిపోతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 day న్యూస్ అనేంత వరకు ఎందుకు వచ్చింది? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అది నాకు తెలిస్తే అంజలి అది అర్థం చేసుకోవాలని నా ప్రయత్నం. ఎందుకంటే నేను మా అసోసియేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఇచ్చారని అన్నారు, కానీ మీడియాలో అంతా కూడా చాలా మంది డిస్కషన్స్ పెట్టి చెప్పింది ఏంటంటే ఇచ్చానని అంటున్నారు కానీ దానికి అక్కడ ఎవిడెన్స్ లేదు. మీడియాని కొనే అర్హత నాకు లేదు అంజలి. ఐ నో దట్, ఐ అండర్స్టాండ్ టోటలీ. మీడియాతో మాట్లాడే ఇష్టం కూడా నాకు లేదు. అయ్యో, నేను అసలు ఎంత రిక్వెస్ట్ చేస్తాను, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నో అండి మీరు మాట్లాడాలి అని అన్నా, ఇన్ని అడిగి 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 ఇప్పుడు వచ్చారు. అసలు ఇప్పుడు కూడా మీరు మాట్లాడరు అనే అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా మౌనంగా నా బాధ్యతలు తీసుకున్నాను. ఒకే ఒక మనిషిని గుర్తుపెట్టుకొని, ఆ మనిషి పేరు దాసరి నారాయణరావు. నేను ఒకటి గట్టిగా నమ్ముతా, పెద్దవాళ్ళు అమ్మ నాన్న కానివ్వండి, గురువు కానివ్వండి, వాళ్ళ మనసు నుంచి వచ్చిన మాట నిజమవుతుంది. దాసరి గారు అలా అన్నారా ఏమన్నా? అవును, నువ్వు నా కొడుకుతో ఉండాలని నాకు ఒక కోరిక అన్నారు. మా అమ్మ దగ్గర చెప్పిన తర్వాత నాకు కొంచెం ఐఎమ్ లైక్ ఇలా ఎందుకు చెప్తున్నారు అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై మైండ్ దట్ ఐ వాంట్ టు బీ మ్యారీడ్ అండ్ ఐఎమ్ నాట్ సూటబుల్. సమ్టైమ్స్ యూ జస్ట్ నాట్ సూటబుల్, అంతే అంతే అంతే. ట్రూ ట్రూ. ఇట్స్ ఓకే, యూ జస్ట్ ఇన్ అ రాంగ్ ట్రైన్ అంటారు కదా, రాంగ్ డెస్టినేషన్. అండ్ అసలు దాసరి గారు చెప్తున్నారు కదా, అలానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే ఆయనే చేయించారు అని అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేసి, కొరియోగ్రాఫర్ చేసి, ఫోన్ చేసి నాకు పిలిపిస్తే నేను వెళ్ళేసి కూర్చొని అయ్యో పాపం అనిపించింది. కానీ నేను ఎవరినో కలుస్తున్నాను, నాకు ఏదో కావాలి, ఏదో సాధించాలి. నా బర్త్డే రోజు కాల్ వచ్చినప్పుడు, నా బర్త్డేను కొన్ని రోజుల ముందు కాల్ వచ్చినప్పుడు ఐ సెడ్ ఐ వాంట్ సంథింగ్ అన్నా. And I said, I want you to meet your children. Ante. I said, can you please apologize to someone and go back and meet your children? I've lived without my father. And I said, as a girl child, I know how difficult it is to not have a father. And because we've had a single mother, I said, can you please go meet your children? కానీ నాన్నగారు అంత చిన్న ఏజ్లో ఎలా కాలం చేశారు? He died beside this building. That's why I was a little emotion today. Oh. No, he died beside this building. Maybe in this building there was a temple here. అవునవును, ముందే ఉంది. That's where he died. My building, my house is here. This is where my father died. That's the reason I'm a little coincident. Literally. Oh my God. Maybe ela, how actually? Just an accident. He was saving an artist and he got hit on the back. Oh and God. My house is there. Shades ani untadi kada akkada K100. That's beside that building is our house. Main house which my father constructed. Dad said to Nankana Sahib jayegi. Isn't it? My dadis like from Brahmakumaris akkada ఎన్ని నియమాలు ఉంటాయి. మీరు వెళ్ళారా బ్రహ్మకుమారి? మౌంట్ అబు కూడా వెళ్ళాను. మౌంట్ అబు కూడా వెళ్ళాను. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నా అక్కడ. ఓ దట్స్ సో నైస్ రియల్. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అన్ఫార్చునేట్లీ అవర్ సొసైటీ వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అనిపించింది.
బ్రహ్మకుమారీస్ కరెక్ట్ గా అర్థం సో నేను చేసుకోలేదు. ఆల్ ది 3 దాదీస్ హు ఆర్ ది హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ Mm, mm. ముగ్గురు దగ్గర నా బర్త్డే సెలబ్రేట్ చేశాను అక్కడ. సో నా పెంపకంలో ఉన్న వాల్యూస్ Mm, mm. వీళ్ళు సృష్టించిన స్టోరీస్కి ఏం Mm. సంబంధం లేదు. I know. I know. యూ అండర్స్టాండ్ వాట్ Yes, ఐమ్ ట్రైయింగ్ టు yes, సే? yes, yes, yes. It is tough for me to be glamorous, but it's easier for me to be like a sadhvi. అవును, You understand? అవును, అవును. For others, it's tougher to be giving up. For Mm. me, you can put like a couple of crores and say this is what you have to do. I may say no. Yeah. Yeah. You may not give me anything. I may give you everything. It's ingrained that you are living with a certain value system, you know. So what truly happened is so unfortunate and different to what happened. And when I said somebody, when I requested someone Mm. to meet their kids, I definitely was not truly looking forward for the drama which came ahead, right? Right. My vision was నేను నాన్న లేకుండా బ్రతికాను, Mm. పిల్లలు Mm. నాన్నతో ఉండాలి. అవును. అండ్ దాసరి సర్స్ థింగ్ దట్ ఎందుకో నాకు అది టచ్ చేస్తూనే ఉంది. Mm, mm. సో ఎందుకు పెద్దవాళ్ళ మధ్యలో ఏమైనా జరగచ్చు, అవును. దానివల్ల ఇంకా వేరు వాళ్ళు I just put myself in that place. I put my mother in that place, I and I know. said I know. వెళ్ళాలి. And I was like, and then after 2.5 years somebody goes to their children just because I said it. Somebody has to push you, right? Mm. అవును కదా, అవును కదా. And I got a call saying thank you so much. ఎందుకంటే అంజలి, I'll define you who is a demon in our life. Mm, mm. Good and bad అని ఉంటుంది కదా. Yes, yes. Demon is somebody who separates you from your faith, family, future. Yeah. అది ఎవరు చేశారనేది మీరు అబ్జర్వ్ చేయాలి, నేను కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి నన్ను ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి వేరేలాగా చూపిస్తారు. కానీ Mm. my only ambition was to become a homemaker, and I don't Yeah. know why are they undermined in this country. I think it's one of the most difficult I jobs know. to do. I know.